హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఇది వచ్చేసి సండే రోజు మార్నింగ్ వ్లాగ్ అనమాట. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. ఫస్ట్ టైం కనుక చూసేవాళ్ళు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి మీకు వీలుంటేనే. ఇక్కడ వచ్చేసి ఇంకా టీ పెట్టేసిన అనమాట. మార్నింగ్ లేచిన తర్వాత సండే కదా, కొంచెం లేట్గానే లెగుస్తాం. లేట్గా అంటే మరీ లేట్గా కాదు, పిల్లలు స్కూల్కి వెళ్తే మాత్రం ఇంకా తొందరగా లెగుస్తాం 6కి అలాగా. సండే కాబట్టి కొంచెం లేట్ అవుతుంది, 1 అవర్ అటు ఇటు. లేచి ఊడ్చి తుడిచేసి ముగ్గు పెట్టుకొని కిచెన్ అయితే నైటే క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. మ్యాక్సిమం 99% అలాగే ఉంటుంది, స్కూల్ ఉన్నా లేకున్నా సరే. ఎందుకంటే కొంచెం లేట్గా లేచినా మార్నింగ్ ఇంకా బ్రష్ చేసుకొని ఫ్రెష్ అయ్యి ముగ్గు పెట్టేసుకొని టిఫిన్ చేసేసుకొని తినేయచ్చు. ఆల్రెడీ లేట్ అవుతుంది, పిల్లలకు కూడా ఆకలేస్తుంది కాబట్టి ఎప్పుడు రెడీగా ఉంటాయి అన్నమాట. అన్నీ గిన్నెలు కానీ మొత్తం అన్నీ నైట్ ఈవినింగ్ టైంలోనే ఖాళీగా ఉంటుంది కదా, పని అంతా అయిపోయి తినిన తర్వాత అయినా ఇంకా మాకు పని ఆవిడొచ్చి గిన్నెలన్నీ తోమేసిన తర్వాత అవన్నీ కూడా సర్దేసుకుంటాను ఎక్కడక్కడ. స్కూల్ ఉన్నా లేకున్నా కానీ ఎప్పుడైనా ఒకసారి బద్దకిస్తే మాత్రం కుదరినప్పుడు, బద్దకం వేసినప్పుడు, గుర్తు లేనప్పుడు మాత్రం ఇంక వదిలేస్తూ ఉంటాను. అన్నీ పర్ఫెక్ట్గా ఏం చేస్తాం, అందరం ఏం చేయలేము మ్యాక్సిమం. ఎందుకంటే రెగ్యులర్గా చేసే పనే కాబట్టి అటు ఇటు తిరుగుతుంటే కనిపిస్తూ ఉంటాయి. నేను వాయిస్ చెప్పేటప్పుడు ఏదో ఒకటి వస్తూ ఉంటుంది అనమాట సౌండ్. అది ఇక్కడ వచ్చేసి ఇంకా సేమియా పాయసం చేశాను. కొంచెం నైట్ది రైస్ ఉంటే తాలింపు వేశాను అనమాట. మా దీవెన్ బాబుకి స్వీట్ తినాలనిపిస్తుంది అని కొంచెమే ఉంది రైస్ కూడాను. ఇంకా 2 ఎవరికి నచ్చింది వాళ్ళు తింటారనేసి సేమియా పాయసం చేశాను. అలాగే అన్నం కూడా తాలింపు వేసేసాను. అన్నం మ్యాక్సిమం ఏదైనా చద్దన్నం అంటే మామూలు పెరుగులో పెట్టుకోవడం కొంచెం ఉంటే, లేదంటే తాలింపు అన్నమో, నిమ్మకాయ పిండి పులిహోరనో, లేదంటే ఎగ్ ఫ్రైడ్ రైసు, ఏదో ఒకటి పుదీనా రైసు అలా చేసుకుంటాము. ఈ ఎండాకాలం కాబట్టి కొంచెం తక్కువగానే వండుతాను, ఎందుకంటే ఎప్పుడు ఏ టైం ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి కొంచెం మెత్తగా అవుతుంది. ఫుడ్ పడేయడం అంటే మీ అందరికీ తెలుసు, ప్రతిసారి చెప్తాను, నాకు అసలు ఇష్టం ఉండదు. ఏదైనా 1-2 ముక్కలు ఏదైనా కర్రీస్ అలా ఉంటాయి, తినకపోతే ఫ్రిడ్జ్లో పెట్టడం, తర్వాత దాన్ని పడేయడం అట్లా ఎందుకని కొంచెం అటు ఇటుగా అవుతుందేమో అని రైస్ మాత్రం మ్యాక్సిమం అసలు పడేయను. ఒకవేళ వండుతాను ఎక్కువ, ఒక మనిషికి ఎక్స్ట్రా ఉండేలాగానే వండుతాను. ఎప్పుడు ఎవరు వచ్చినా సరే సరిపోతుంది. అంటే సడన్గా పిల్లలకి ఆకలేసినా, మనకు ఆకలేసినా, ఎవరైనా వచ్చినా సరే ఉంటుంది. ఎక్కువ వండుతాను, మొత్తం గిన్నె నిండి వండి పెడతాను అనను. కానీ మా వరకు వండుకొని ఇంకొక గ్లాస్ ఎక్స్ట్రా, ఒక గ్లాస్ కాదు, ఒక 2 పిరికెళ్ళు ఎక్కువ వేస్తానమాట. అలాగైతే ఎప్పుడు రైస్ ఉంటుంది, ఇంట్లో ఉండాలి అంటారు కదా నైట్ టైం అని, మొత్తం ఖాళీ చేయకుండా. కాకపోతే ఏంటంటే నేను ఎక్కువ క్వాంటిటీ అయితే వండను, ఆ పూటకు సరిపోయేంత వండుతాను. ఎవరైనా సడన్గా వస్తే వంట చేయడం మనకేం పెద్ద బద్ధకం కాదు, ఇంట్రెస్ట్ కాబట్టి ఇంకెక్కువ అప్పటికప్పుడు కుక్కర్లో పెడితే జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుంది. వాళ్ళు వచ్చి ఫ్రెష్ అయ్యి కాళ్ళు చేతులు కడుక్కొని మాట్లాడి వాటర్ తాగి టీ తాగేలోపు ఈజీగా వంట అయిపోతుంది. ఏదో ఒక కర్రీ రైస్ ముందే వండి అంతంత పెట్టడం ఇష్టం ఉండదు. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, వాళ్ళు ఎప్పుడు తింటారో ఎప్పుడు తినరో, ఏం స్నాక్స్ తింటారో ఏమో తెలీదు. అందుకోసం అనేసి నేను ఎక్కువ వండను. పెద్దవాళ్ళు ఉంటే ఒకవేళ అయిపోతుందేమో, కానీ చిన్నపిల్లలు 2 ఉన్న ఇంట్లో మాత్రం కొంచెం తక్కువగానే పడుతుంది రైస్ ఎలాగైనా. అదనమాట, అట్లా అనిపిస్తుంది నాకు ఫుడ్ విషయంలో మాత్రం. ఏదైనా సరే, ఇదనే కాదు, ఇప్పుడు చేసుకునే టిఫిన్స్ కానీ ఏదైనా సరే, ఒకవేళ దోశ రాకపోయినా మాడిపోయినా అది మొత్తం గీరి తీసినా తినేస్తాను నేను అట్లనే. నిజం చెప్పాలంటే అవే టేస్టీగా ఉంటాయి. ఇంకా అట్లుంటుంది అనమాట. మార్నింగ్ అయితే ఇంకా సేమియా చేసేస్తున్నాను. ఫస్ట్ పాలైతే ఒక 1/2 లీటర్ కాగబెట్టాను, ఇంకొక ప్యాకెట్ ఉంది. ఇది కొంచెం వేడి చేసి సేమియాలో పోస్తే తొందరగా అవుతుంది కదా అని. ఎక్కువసేపు మనం సేమియా డైరెక్ట్ పాలు వేసామనుకోండి గట్టిగా అయిపోతుంది, అంటే పాయసంలాగా అయిపోద్ది అనమాట. కాబట్టి ఫస్ట్ మనం కొంచెం మందంగా ఉన్న గిన్నె పెట్టుకొని దాంట్లో 2 స్పూన్లు నెయ్యి వేసుకొని, మనకి ఏదైనా డ్రై ఫ్రూట్స్ కావాలంటే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని దాంట్లోనే నేను ఇది 4 మెంబర్స్కి చేస్తున్నాను సేమియా. అంటే మొత్తం సేమియానే కాదు, ఇంకా టిఫిన్ కూడా తింటారని చెప్పాను కదా, పోపన్నం అది ఇది 2 తింటారు. బాగా హీట్ అయిపోయింది, మంచిగా ఫ్రై అవుతుంది కదా నెయ్యిలో, బాగా పొగలు వస్తున్నాయి అనమాట. ఒక 3 పిరికెలు అయితే సేమియా వేసాను. నెయ్యిలో మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించి 1 గ్లాస్ వాటర్ వేసి ఫస్ట్ సేమియాని దాంట్లో ఉడికించాను. పాలు ఎంత క్వాంటిటీ వేసుకోవాలో, ఎంత చిక్కగా వేసుకోవాలో సేమ్ ప్రాసెస్ అంతా సేము. కాకపోతే సేమియాని కొంచెం వాటర్లో ఉడికిస్తే ఏమవుతుందంటే గట్టి పడదు తొందరగా. మనం చల్లారిన తర్వాత లాస్ట్కి ఎవరైనా తినాలనుకున్నా, లేదంటే మధ్యాహ్నం టైంలో తినాలనుకున్నా, కాసేపు అయినాకైనా మామూలుగా అంత గట్టిగా అతుక్కొని పోయి కేక్ లాగా వచ్చేస్తుంది చూసారా, అలా అయితే అవ్వదు. కొంచెం లిక్విడ్ లానే ఉంటుంది అనమాట. నేనైతే ఇలాగే చేస్తాను.
అప్పటికప్పుడు ఒక్కరికి ఇద్దరికైతే డైరెక్ట్ పాలు వేసి అప్పుడే తింటారు అనుకుంటే మాత్రం ఇంకా పాలే వేస్తాను. ఇది కొంచెం ఒకళ్ళు తాలింపన్నం తింటున్నారు, ఒకళ్ళేమో సేమియా తింటారు కాబట్టి ఒక 1 అవర్ అటు ఇటు అవుతుంది ఇంకా వాళ్ళ ఇష్టాన్ని బట్టి. కాబట్టి కొంచెం నీళ్ళు వేసుకొని ఉడికించుకుంటే తొందరగా గట్టిపడదు. ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ట్రై చేయకపోతే. అలాగని మరి ఎక్కువ నీళ్ళు వేసేసి పాలు తక్కువగా నీళ్ళు పోసిన వేస్తే మాత్రం టేస్ట్ అస్సలు ఉండదు. ఎప్పుడైనా చిక్కటి పాలు కాగబెట్టి పోస్తే టేస్ట్ బాగుంటుంది సేమియాలో. ఎందుకంటే నేను చేస్తూ ఉంటాను కదా, దానికి దీనికి డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది అనమాట ఒక్కొక్కసారి అలాగా. ఇంకా సేమియా అయితే పూర్తిగా ఉడికిన తర్వాత 95% అలాగా ఉడకాలి. ఉడికిన తర్వాత బాగా చిక్కగా ఉన్న పాలు కాగబెట్టి పెట్టుకున్న పాలు డైరెక్ట్ వేసేసుకోవాలన్నమాట. దీంట్లో అయితే 1.5 గ్లాసున్నర పాల వరకు ఫస్ట్ వేసాను. మిక్స్ చేసి షుగర్ వేసేసుకొని కొంచెం ఉడుకుబట్టిన తర్వాత ఎక్స్ట్రా ఇంకా కొన్ని పాలు యాడ్ చేశాను. పాలు కూడా మొత్తం ఒకటేసారి వేయకుండా. అది మీరేం బ్రేక్ఫాస్ట్ చేశారు? ఇదంతా సండే రోజు వ్లాగు. మండే వస్తుందన్నమాట. ఉడుకుతుంది సేమియా. ఆ 5% కూడా ఉడికిన తర్వాత ఇంకా మనం సేమియా తాగాలి అనుకున్నప్పుడు తినేవాళ్ళు తాగేవాళ్ళు వాళ్ళ ఇష్టము. షుగర్ కూడా వేసాను. యాక్చువల్ చెప్పాలంటే ఫస్ట్ కొంచెం తీసేసాను అనమాట. అత్తయ్యకి షుగర్ ఉంది కదా, ఫస్ట్ కొంచెం తీసి ఇచ్చిన తర్వాత మళ్ళీ షుగర్ యాడ్ చేశాను. లైట్గా వేసి ఇచ్చాను, ఆ తర్వాత కొంచెం షుగర్ యాడ్ చేసుకున్నాము. నేను ఎక్కువ తినను, నాకు స్వీట్స్ అసలు ఇష్టం ఉండదు. అసలు నేను ముట్టుకొని కూడా నాకు ఎదురుగా ఉన్న పెద్దగా తినాలనిపించదు. కేకు, స్వీట్స్, ఐస్ క్రీమ్స్, ఈ కూల్ డ్రింక్స్. ఇంతకుముందు అయితే ఫుల్గా తాగేదాన్ని. కూల్ డ్రింక్స్, పానీపూరి, కేకులు అన్నీ ఏది ఉంటే అది తీసుకొని ఫస్ట్ నేనే తినేదాన్ని. మొత్తం అసలు ఇంట్రెస్ట్ అంతా పోయిందనమాట. మొత్తానికి మానేసాను. మానేసి కూడా ఈజీగా 4 ఇయర్స్ పైన అయిపోయింది. 4 ఇయర్స్ 5 ఇయర్స్ కావస్తుంది. కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, కేక్స్, ఇంకేమంటారు పానీపూరి అన్నీ, బయట ఫ్రైడ్ రైస్, నూడిల్స్ అన్నీ ఇంట్లో చేసుకుంటే ఎప్పుడైనా ఇంతకుముందు తినేదాన్ని. కానీ ఈ మధ్య ఇంట్లో కూడా మా దీవెన్ బాబుకి లాస్ట్ సమ్మర్ నుండి హెల్త్ బాగాలేనప్పటి నుంచి ఇంకా నూడిల్స్ కానీ మ్యాగీ కానీ ఏది చెయ్యట్లేదు. ఖచ్చితంగా 1 ఇయర్ అయింది. 1 ఇయర్ నుండి ఒక్కసారి కూడా చేయలేదన్నమాట. అంత స్ట్రిక్ట్గా ఉన్నాం. ఎందుకంటే ఏది చేసినా మనం హెల్త్ కోసం, ఫుడ్ కోసమే కాబట్టి ఆ రెండు కొంచెం బాగుంటే మనకి అన్ని ఏదైనా చేసుకోగలం. ఫస్ట్ హెల్త్ బాగుందనుకోండి చేసుకోగలము. అలాగనమాట. మొత్తానికైతే సేమియా రెడీ అయిపోయింది. వేడిగా ఉంది కదా, కొంచెం గిన్నెలో వేసి ఫ్యాన్ కింద పెట్టిన తర్వాత దీవెన్ బాబు తినేస్తాడు. ఫస్ట్ అయితే అత్తయ్యకి వేసి ఇచ్చాను, ఇంకా తర్వాత దీవెనమ్మ వాళ్ళ నాన్న కూడా తింటారు. కిచెన్లో ఉండి ఆయిల్ స్మెల్ అదంతా వండి అవన్నీ చూసి నాకైతే ఎక్కువ ఫుడ్ మీద అసలు ఇంట్రెస్ట్ పోతుందన్నమాట. ఏదో వేడిగా ఉన్నప్పుడు ఒకటి తినేసేయడం అంతే. ఆ తర్వాత ఇక పనిలో పడిపోవడం, అంత ఇంట్రెస్ట్ తినాలి, దాచుకోవాలి, తినాలి అట్లా అస్సలు ఉండట్లేదు. ఇంతకుముందు ఎంత ఫుడ్ ఉండేదాన్నో మొత్తం అంతా ఒక 67% మొత్తం మీద తినాలి, ఆకలి అవుతుంది కాబట్టి తినాలి అని అలాగే ఉంటుంది. అందుకే నేను పెద్దగా మన రెస్టారెంట్లో హోటల్ చేసే వాళ్ళకి, వండే వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండదని ఫుడ్ మీద. తినను కానీ కాకపోతే నాకు నేను వండుకుంటేనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. మామూలుగా కొంతమందికి ఏదైనా ఉంటుంది కానీ ఓసిడి అలాంటిది. నాకేంటంటే ఫుడ్ ఓసిడి ఉంటుంది ఎక్కువ, 100% ఉంటుంది అనమాట. ఏం యూజ్ చేశారు, ఏం వాటర్ వేసారు, ఎలా వండారు, కింద పైన దాంట్లో దీంట్లో గరిటె పెట్టింది కింద పెట్టడం, అట్లా కొంచెం ఫుడ్ ఓసిడి ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అది మ్యాక్సిమం 90% ఉంటుంది ఎవరికైనా. టేస్ట్ నచ్చకపోవడం తర్వాత సంగతి. స్టవ్, గిన్నె, వండే విధానము, అందులో ఇంగ్రీడియంట్స్ ఇందులో కలపడము చేస్తూ ఉంటారు కదా, కొంచెం ఫుడ్ ఓసిడి ఉంటుంది. ఇల్లు అయితే నార్మల్గా ఉన్న పెద్ద పర్వాలేదు కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది అనమాట. ఓసిడి అనేది పెద్ద అదేం డిసీజ్ ఏం కాదు, సాటిస్ఫాక్షన్ అంట అంతే. మరి ఎక్కువ ఓవర్గా ఏం లేదు కానీ జస్ట్ నేను ఎవరి గురించి ఏమీ అనను. కాకపోతే నాకు అనిపిస్తుంది మా ఇంట్లో అంటే నాకు నచ్చినట్టు ఏది ఎక్కడ ఉండాలి ఎలా చేయాలి అనేది అది నా ఇష్టము. కాకపోతే ఎవరిని ఏమీ ఇబ్బంది పెట్టను దానివల్ల. అసలు అనను, చెప్పను, చెయ్యను కూడా. అయిపోయింది, పోపు అన్నం కూడా అయిపోయింది. తాలింపు వేయంగానే ఇంకా స్టవ్ ఆపేస్తాను నేను. ఇది చూడండి, పొద్దున్నే నేను ఇంట్లోకి వచ్చినప్పుడు మామూలుగా దోసపిండికి అలా నానబెడతాను కదా పూర్ణాలు అవి చేసినప్పుడు, నాకైతే సింక్లో నుంచి మొత్తం ఇది వచ్చింది. మా దీవెన్ బాబుని ఒక్కసారి గట్టిగా పిలిచి వాడు చూసాడు అనమాట. ఫస్ట్ పాము వచ్చింది ఇంట్లోకి భయపడిందని. సడన్గా అంటే మామూలుగా మనం ఏదో ధ్యాసలో ఉంటాం, పని చేసుకుంటాం కదా, అది చూడంగానే ఒక్కసారి మొత్తుకుని ఏంటి పాము ఏంటి అని సింక్లో నుంచి జెర్రీ వచ్చిందనమాట. ఇంకా మా వారు అది చీపురు పుల్లతో తీసేసి బయట తీసుకెళ్ళి బయట పెట్టేసి అంటే కొట్టారనమాట చెప్పుతోటి.
అట్లా పొద్దున్నే అంత భయం వేసింది వచ్చి. అసలు ఏంటా అనుకుని నేను మామూలుగా అసలు ఎప్పుడు రాలేదు. ఒక్కొక్కసారి ఎప్పుడైనా వర్షాకాలం మాత్రం చిన్న చిన్నవి బాత్రూమ్స్లో కానీ లేదంటే నేను అవి నాప్థలిన్ గోళీలు ఉంటాయి కదా అవి పెడతానమాట. ఆ బాల్స్ పెడితే ఆ స్మెల్కి రావు, పిల్లలు భయపడతారనేసి. మా వాళ్ళకి అసలు ఎలక, పిల్లి, బల్లి, కుక్క ఏదన్నా భయం ఇద్దరికి కూడాను. అసలు బయటికి వెళ్తే మన చెయ్యి పట్టుకొని మొత్తం ఇట్లా పిసికేస్తారనమాట, అంత భయము. ఇంట్లో ఉన్నా సరే ఏదన్నా వచ్చినా, బల్లి వచ్చినా, జిల్ల పురుగు వచ్చినా దేనికైనా భయపడతారు. కాబట్టి వాళ్ళు బాత్రూంలో ఉన్నప్పుడు వస్తాయేమనేసి ఆ నాప్థలిన్ గోళీలు వేసామంటే ఇంకా స్మెల్కి రావన్నమాట బయటికి. ఒక్కసారి ఒకటి నేను చూశాను, ఇంకా తర్వాత నుండి అవి ఉంచుతూ ఉంటాను. ఎప్పుడు అయిపోగానే మళ్ళీ వేస్తూ ఉంటాను. అట్లా వాష్ బేసిన్లో కానీ ఇట్లా సింక్లో కూడా ఉంటాయి, కానీ సింక్లో ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాం కదా, ఎక్కువ వాటర్ యూజ్ చేయడం వల్ల కరిగిపోతూ ఉంటుంది అది. అందుకే అంత భయంగా అనిపించింది, ఫుల్ మస్తు భయం వేసింది నాకైతే సడన్గా. అంటే మామూలుగా అది పెద్ద ఏం కాదు, కానీ ఏదో ధ్యాసలో ఉండి ఏదో పనిలో ఉండి సడన్గా అట్లా చూసరికి ఏం వచ్చిందా అని. ఇట్లా మొత్తం అయితే ఇంకా అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ అదంతా అయిపోయింది. ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఫ్రెష్ అయిపోయి, సమ్మర్ కదా మ్యాక్సిమం నైటీలోనే ఉండాలనిపిస్తుంది. డ్రెస్ వేసుకుంటే అన్కంఫర్టబుల్గా పని చేయనీయకుండా ఎట్లనో ఉంటుంది. అదైతే ఇంకా చికెన్ చేస్తున్నాను అనమాట. చికెన్ పచ్చడి అత్తయ్య అయితే ఈరోజు మండే రోజు వెళ్తున్నారు. ఇంకా పూర్ణాలు చేయమంటే నైట్ పూర్ణాలు చేశాను. చికెన్ పచ్చడి పెట్టమన్నారు మా మామయ్య ఫోన్ చేసి. బిర్యానీ అవన్నీ కూడా ఇంకా మార్నింగ్ చేస్తాను. బిర్యానీ పూర్ణాలు అయితే ఈవినింగ్ చేశాను. పచ్చడి అవన్నీ మధ్యాహ్నం చేసేసి ఉంచాను అనమాట. కొంచెం అల్లం పచ్చడి అవన్నీ కూడా మొన్న చేశాను కదా, వీడియో షూట్ చేశాను, అందులోదే కొంచెం తీసుకెళ్తా అంటే కొంచెం పెట్టాను. అందులోనే మా అత్తయ్యకి వంట అంటే అస్సలు ఇష్టం ఉండదు, బద్ధకం అనమాట, వంట చెయ్యరు. ఇంకా ఇప్పుడైతే ఇంకా హెల్త్ బాగాలే కాబట్టి కొంచెం ఇంకా అంత ఇంట్రెస్ట్ ఉండదు, చేయడం రాదు. కొన్ని రెసిపీస్ అయితే రావన్నమాట. ఇట్లా స్వీట్ కొన్ని కారపూస, కట్టెగారెలు అయితే చేస్తారు, కానీ పిండి వంటలు ఇప్పుడు అంత ఓపిక లేదు. కూర్చునే అంటే స్టంట్ వేశారు కదా, బాడీ అనేది సహకరించట్లేదు అనమాట. డల్గా అయిపోవడం, అంత పని మీద ఇంట్రెస్ట్ లేకుండా అట్లా ఉండడం. అందుకనేసి మేము వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఏదైనా వండి పెట్టడం, లేదంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఏదైనా పచ్చళ్ళు ఇట్లనే ఏదైనా తినాలనిపిస్తే చేసేసి పంపిస్తూ ఉంటాను. అది చికెన్ పచ్చడి, పూర్ణాలు, అల్లం పచ్చడి, బిర్యానీ అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఈ వాయిస్ ఇచ్చేటప్పుడు బిర్యానీ ఆల్రెడీ దమ్ పెట్టేసి వచ్చి కూర్చున్నాను. అది ఎటే పోతుందా అన్న ఆలోచన అటే పోతుంది. నిన్న చికెన్ వండాను పిల్లల కోసం సండే. నేనేమో దొండకాయ కర్రీ వండుకున్నాను. అదనమాట ఈరోజు వ్లాగు. ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ అయితే చేయండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సింపుల్గానే చేశాను. చికెన్ కర్రీ, పచ్చిపులుసు, దొండకాయ ఫ్రై. ఇప్పుడైతే తాలింపు వేసేసుకుందాం. చికెన్ ఏం మ్యారినేట్ చేయలేదు, డైరెక్ట్గా వేసేసాను. ఆ పక్కన చిన్న చిన్న పీసెస్ ఏమో ఇంకా పచ్చడి కోసం కడిగేసి పెట్టాను అనమాట. 2 బౌల్స్లో ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసేసుకొని తాలింపు వేసుకొని చికెను, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి మగ్గించాను. ఆల్రెడీ అత్తయ్య వచ్చిన తెల్లారే మేము బిర్యానీ చేసామన్నమాట. వచ్చిన తెల్లారి బుధవారం రోజు అనుకుంటా, మంగళవారం వచ్చారు, బుధవారం రోజే బిర్యానీ చేసాము. కొనుక్కొచ్చింది ఎంతైనా బాగోదు కదా, మసాలాలు ఎక్కువగా ఉంటాయని. వీళ్ళేమో అసలు కారం తినరు, ఉప్పు కారం మసాలాలు అస్సలు తినరు అనమాట. చాలా అంటే చప్పగా, కారం తక్కువగా అట్లా తింటారు అత్తయ్య వాళ్ళు. అదేం కొంచెం దమ్ ఎక్కువ వేసి గ్రేవీ ఎక్కువ వస్తుంది కదా, అందుకనేసి ఎక్కువ తినరు. ఇంకా పచ్చడి కోసం కూడా రెడీ చేస్తున్నాను. ఎట్లాగో 4 బర్నర్స్ ఉన్నాయి కదా, మనకు కూడా ఎక్కువసేపు కిచెన్లో నించోవాలంటే ఈ సమ్మర్లో మధ్యాహ్నం టైంలో బాగా ఇదిగా ఉంటుంది. మధ్యాహ్నం కంటే ఎక్కువ ఈవినింగ్ ఎక్కువ చెమట వస్తుంది. అసలు వీడియోస్ చేస్తుంటే చేయలేకపోతున్నాం. ఆ మామూలుగా హీటు, వంట స్టవ్ హీటు, రింగ్ లైట్ హీటు, ఈవినింగ్ టైంలో ఎక్కువ ఉబ్బదీసినట్టుగా చిరాగ్గా అనిపిస్తూ ఉంది. ఏదైనా వీడియో షూట్ చేసుకోవాలంటే మార్నింగ్, ఆఫ్టర్నూనే చేసుకోవాలి. ఈవినింగ్ ఎక్కువ నాకు ఇది అనిపిస్తుంది ఎందుకు మరి. వాతావరణం చల్లబడే కొద్దీ మామూలు పల్లెటూళ్ళలో అయితే ఎక్కువ చల్లగా అవుతుంది, ఇక్కడ మాత్రం ఈవినింగ్ టైంలోనే ఎక్కువ ఉబ్బది ఇవ్వడం. మధ్యాహ్నం టైంలో మనకి ఏసీ లేకపోయినా బెడ్రూమ్లో బాగానే ఉంటుంది, నైట్ మాత్రం బాగా వేడిగా ఉంటుంది అనమాట. అట్లాగా చికెన్ పచ్చడి కోసం చికెన్ క్లీన్ చేసేసుకొని అది బోన్లెస్ 2 మిక్స్ చేసామన్నమాట. దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసి స్టవ్ పైన పెట్టేసి
సిమ్లో పెట్టాం. వాటర్ అంతా వచ్చేసి దాంట్లో సాల్ట్ వేసాం, చికెన్లో వాటర్ ఉంటుంది కదా, అదంతా అయిపోయి కొంచెం పీసెస్ అన్నీ డ్రైగా అవ్వాలన్నమాట. అంతవరకు మనం మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఒక పక్కన చికెన్ వండుకుంటూ ఒక పక్కన పచ్చడి చూసుకుంటూ ఉన్నాను. ఇంకా దోశకి పూర్ణాలు చేద్దామని అన్నా కదా, పప్పు, శనగపప్పు, మినప్పప్పు, బియ్యము అన్నీ నానబెట్టి పెట్టుకున్నాను. ఎందుకంటే నెక్స్ట్ డేకి మళ్ళీ టిఫిన్ కూడా ఏం లేదు, ఆల్రెడీ తాలింపన్నం చేశానని చెప్పాను. దోసపిండికి పనికి వస్తుంది, నెక్స్ట్ పూర్ణాలకు కూడా పనికి వస్తుందని. పూర్ణాలకు మాత్రం పులిసిన పిండి బాగోదు, ఎందుకంటే అంత బాగా రాదు, కొంచెం పులుపు వస్తుంది అనమాట. కావాలంటే మనం దాంట్లో కొంచెం బేకింగ్ సోడా వేసుకొని చేసుకోవచ్చు, కానీ మామూలుగా అట్లా పులిసిన పిండి అయితే అసలు బాగోదు పూర్ణాలకి. ఫ్రెష్గా అప్పటికప్పుడు పట్టుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. చికెన్ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చికెన్ పచ్చడి కూడా మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. సిమ్లోనే ఉంచి వాటర్ వచ్చేంతవరకు అది మొత్తం డ్రైగా అయ్యేంతవరకు ఉంచాలి. ఆ తర్వాత కొంచెం డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకోవాలి. ఇంకా చికెన్ కూడా మిక్స్ చేసేసాను. ఇంకా మూత పెడతాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసేసి బాగా కలిపి మూత పెట్టేసుకోవాలి. ఇది కొంచెం మగ్గిన తర్వాత ధనియాల పొడి, ఉప్పు, కారం వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని కావాలి అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చికెన్ కూడా ఫ్రై అవుతుంది. నెక్స్ట్ పచ్చిపులుసు కూడా చేశాను అనమాట. ఇంకా అది కూడా మనం పెద్ద రెసిపీ కాదు కదా, అందుకే చూపించలేదు, రెగ్యులర్గా చేసేదే. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసేసి చింతపులుసు వేసేయడమే. ఫైనల్గా సాల్ట్ వేసుకొని పచ్చి ఉల్లిపాయలు వేసేసుకోవాలి, అంతే. చికెన్ పీసెస్ డ్రైగా అయిపోయాయి, కలర్ చేంజ్ అయిపోయాయి, ఎల్లో కలర్లో. పీసెస్ కూడా డ్రైగా అయ్యాయి కాబట్టి ఇంకా ఇప్పుడు ఆయిల్ వేసుకోవచ్చు. క్వాంటిటీ ఎక్కువైతే బాగా డ్రైగా అయిన తర్వాత పక్కన తీసుకొని ఆయిల్ హీట్ చేసుకొని దాంట్లో చికెన్ పీసెస్ వేసుకోవాలి 2-3 బ్యాచ్లుగా. ఇదేం పెద్ద మనకి క్వాంటిటీ కాదు కాబట్టి డైరెక్ట్గా అది డ్రై అయిన తర్వాత నూనె వేసుకుందాము. సమ్మర్ కాబట్టి ఎంత ఎక్కువ వేయలేదు, కారం కూడా ఎక్కువ వేయలేదు. ఆయిల్ వేసి ఆయిల్లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచాలి చికెన్ పీసెస్ అన్నీ కూడాను. అలాగే చికెన్ కర్రీలో కొంచెం పచ్చి ధనియాల పొడి, వేయించిన ధనియాల పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ధనియాల పొడి రెసిపీ కూడా మీకు ఆల్రెడీ వీడియోలో షేర్ చేశాను. మామూలుగా పులుసు కూరల్లోకి ఇట్లా నాన్ వెజ్లోకి బాగుంటుంది పచ్చి ధనియాల పొడి. వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మామూలు ధనియాల పొడిలేమో వేయించుకున్న తర్వాత లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, షాజీరా, కొంచెం బిర్యానీ ఆకు వేసుకొని మిక్సీ చేస్తాను. సపరేట్గా గరం మసాలా ఏమి యూజ్ చేయను, రెండింటికి అదే. మన టేస్ట్ సరిపడా కారం వేసేసుకొని అలాగే ఉప్పు వేసుకొని ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని కారం స్మెల్ పోయేంతవరకు ఉంచాలి. ఆ తర్వాత కొద్దిగా వాటర్, కొత్తిమీర వేసేసుకొని ఇంకా ఉడికించేసుకోవడమే. ఇప్పుడైతే మిక్స్ చేస్తున్నాను. ఇంకా సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేద్దాం, ఎందుకంటే ముందే వాటర్ వేయలే కదా, అడుగంటుతూ ఉంటుంది. ఇప్పుడైతే మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ దీంట్లో కొంచెం వాటర్, కొత్తిమీర వేసేసుకొని ఇంకా మూత పెట్టేస్తాను. ఫైనల్గా అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. చికెన్ పచ్చడి కూడా అవుతుందండి. ఇలా కావాలనుకుంటే ఇలా తీసుకోవచ్చు. దీంట్లో కొంచెం ఇట్లా ఫ్రై లాగా తీసాను, ఆ తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేశాను. మా ఇంట్లో ఎక్కువ ఫ్రైలే ఇష్టపడతారు, కాకపోతే నేను చేస్తున్నాను కానీ అంత ఎక్కువగా ఆయిలీగా ఉండేలాగా అట్లా ఏం చేయట్లేదు అనమాట. డీప్ ఫ్రైలు బియ్యం కడిగి పెట్టేశాను. మీకు ప్రతిసారి చెప్తూనే ఉంటాను, నాకైతే అలా అలవాటు అయిపోయింది. మార్నింగ్ రేపటి టిఫిన్కి ఏమైనా కావాలంటే ముందే నానబెట్టుకోవడం మార్నింగ్ టైంలోనే. ఇది వచ్చేసి అత్తయ్య వచ్చేటప్పుడు నెయ్యి తీసుకొచ్చారనమాట. నెయ్యి చేస్తున్నారు కదా, అట్లా తీసుకొచ్చారు. మామూలుగా అయితే వాళ్ళు మీగడ, పెరుగు అదంతా తింటారు, కానీ ఎక్కువ నెయ్యి, ఏజ్ పెద్దది కదా, అందులో కొంచెం డైజెషన్ కూడా అవ్వదు. అందుకనేసి మామూలుగా అమ్ముతారు ఎవరికైనా కావాలి అని అంటే. ఈసారి మేము తీసుకొచ్చిన ప్యాకెట్స్, డబ్బాలు కొంచెం దీవెన వంటలకి దీవెన కొంచెం ఇష్టంగా తింటుంది. అలాగే నేను కుకింగ్ వీడియోస్లో కూడా ఎక్కువ యూజ్ చేస్తున్నాను కదా, ఉంటే తీసుకురమ్మని చెప్పాను. ఇంక ఈ డబ్బా దాంట్లో అత్తయ్య తీసుకెళ్ళాలనేసి నెయ్యి కరిగిచ్చి నా దగ్గర ఉన్న డబ్బాలు వేసుకున్నాను. ఎంతైనా ఆడవాళ్ళమే కాబట్టి ఏ డబ్బా ఎక్కడ ఉండాలో డబ్బాల మీదనే మనసు ఉంటుంది. అత్తయ్య అనేది ఆ డబ్బా దాంట్లో వేరే దాంట్లో పోసుకుని డబ్బా ఇయ్యని, మళ్ళీ వెళ్ళేటప్పుడు దాంట్లో ఏదైనా పూర్ణాలు, పచ్చడి, ఏదో ఒకటి బిర్యానీ తీసుకెళ్తారు కదా, అలాగనమాట.
మొత్తాన్ని కరిగించేసుకొని ఇంకా నా దగ్గర ఉన్న స్టీల్ బాక్స్లో వేసేసుకున్నాను. చల్లారిన తర్వాత మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. రెగ్యులర్గా వాడుకోవడానికి కొంచెం గిన్నెలో తీసుకొని అలాగా ఇంకా అది కడిగిచ్చేసి దాంట్లో ఇంకా రేపటికైతే ఏదో ఒకటి పెడదామనేసి కడిగిచ్చాను. ఇది ఒక బాక్స్ ఉంది. ఇంకొక బాక్స్ కూడా ఉందన్నమాట బిర్యానీ అది తీసుకెళ్ళడానికి. మామూలుగా దోశ పిండి తీసుకొచ్చారు. ఎందుకంటే ఇక అత్తే 1 వీక్ అవుతుంది, మళ్ళీ 1 వీక్ అయితే వెళ్ళేసరికి వారం రోజులు అట్లా అయిపోతే పిండి బాగోదు కదా. మామయ్యకమే వేసుకోవడం రాదు. యాక్చువల్గా ఆ దోశలు కూడా తిన్నారనమాట. బియ్యం పప్పువి, రాగి జొన్నలు ఆ దోశలే తింటారు. పిండి మళ్ళీ వెళ్ళేసరికి పాడైపోతుంది అనేసి ఒక బాక్స్లో దోశ పిండి తీసుకొని వచ్చారు, నెయ్యి తీసుకొని వచ్చారు. ఇంకా ఆ బాక్సులలో మళ్ళీ నేను ఏదో ఒకటి పెట్టి ఫిల్ చేసి మళ్ళీ పంపించాను. అట్లా అయిపోయింది. చికెన్ పికిల్ కూడా అయిపోయింది. ఇంకా ఈరోజు వంటలు అయితే అయిపోయాయి అనమాట. చూడండి చాలా బాగా వచ్చింది. ఎక్కువగా అంతే గ్రేవీగా లేకుండా చేశాను. టేస్ట్ మాత్రం బాగుందంట. దీవెన వాళ్ళ నాన్న 2 పీసెస్ వేసుకున్నారు. నేను చేసింది క్వాంటిటీ తక్కువ కాబట్టి పాప ఎక్కువ వేసుకోలేదు. వెంటనే చల్లారంగానే బాక్స్లో పెట్టేశాను మామయ్యకి. ఇంకా ఈవినింగ్ టైంలో పూర్ణాలు చేస్తే మార్నింగ్ తీసుకెళ్తుంది. ఇప్పుడు పూర్ణాలు చేస్తున్నాం. టైం ఎంత అయింది అనుకున్నా, ఈవినింగ్ అంటే ఈవినింగ్ కాదు, నైటు 8:30 అయింది. మార్నింగ్ నుంచి వంటగదిలోనే ఉన్నాను నేను. పప్పు అయితే 1 గ్లాస్ నానబెట్టాను, బియ్యం 2 గ్లాసులు నానబెట్టాను, శనగపప్పు వచ్చేసి 1 గ్లాస్ నానబెట్టాను, బెల్లం కూడా తురుముకుంటే 1 గ్లాస్ అయింది. సేమ్ అన్నీ ఈక్వల్ క్వాంటిటీ. ఒక బియ్యం మాత్రమే డబల్ అనమాట. మామూలుగా దోశపిండికి అని కాదు, నేను పూర్ణం కోసం అనేసి వేసాను. దోశపిండికి అయితే 1 గ్లాస్ బియ్యానికి 2.5 గ్లాసులు అలాగ బియ్యం తీసుకుంటాను. కానీ పూర్ణం కాబట్టి మరీ అంత మొత్తం బియ్యంగా ఉంటే బాగోదు. పైన మనకు తోపు పిండిలో కొంచెం మెత్తగా ఉండాలి కాబట్టి మినపప్పు కూడా కొంచెం ఎక్కువగానే ఉండాలి. మిక్సీకైనా గ్రైండర్కైనా వేసుకొని మెత్తగా మీగడలాగా పట్టుకోవాలన్నమాట. పేస్ట్ లాగా అవ్వాలి. అలాగని మనం జోరుగాను మరీ గట్టిగాను చేయొద్దు. శనగపప్పు కూడా మార్నింగ్ ఎప్పుడో నానబెట్టాను. 7 అప్పుడు ఉడకబెట్టేసరికి చాలా అవర్స్ అయింది కదా. క్వాంటిటీ ఎక్కువైంది. ఉడకడం కూడా జస్ట్ గిన్నెలోనే పెట్టాను నేను. 10 మినిట్స్లోనే ఉడికిపోయింది. పిండి నలిగేసరికి పప్పు కూడా ఉడికిపోయింది. చూపిస్తాను చూడండి మీకు. ఇలాగా ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా తీసుకోవాలన్నమాట దోసపిండి. పప్పు కూడా ఉడికింది. మొత్తం మిక్సీ కూడా పట్టేసాను అనమాట. దీంట్లోనే 1 గ్లాస్ పప్పుకి 1 గ్లాస్ బెల్లం తీసుకున్నాను. మా ఇంట్లో కొంచెం స్వీట్ ఎక్కువనే తింటారు. ఏ రెసిపీ అయినా ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ సేమ్ ఉంటుంది. టేస్ట్ అడ్జస్ట్ చేసుకోవడం మనం అంతే. మళ్ళీ స్టవ్ పైన పెట్టేసి దగ్గరికి అయ్యేంత వరకు ఉంచాను. మనం తీసుకున్న తోపు పిండి ఉంటుంది కదా, దాంట్లో బెల్లం ముక్క, కొంచెం ఉప్పు, లైట్గా ఒక చిటికెడు వంట సోడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా చేతులతో బాగా రౌండ్గా తిప్పుతూ కలిపామంటే పిండి కొంచెం ఇట్లా గుల్లగా అవుతుంది అనమాట. ఒక 2 నిమిషాలు ఇలాగే కలపాలి. విస్కర్ ఉంటే విస్కర్తో కూడా కలుపుకోవచ్చు. ఎంత కలిపినా చేతితో కలిపితేనే మనకి ఆ ఫీలింగ్ ఉంటుంది, పిండి బాగా వస్తుంది అనమాట. పూర్ణం కూడా రెడీ అయిపోయింది లోపలిది. ఇది ఇట్లా ప్యాన్కి అంటుకోకుండా సపరేట్ అయినప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఫ్యాన్ కింద పెట్టేసామంటే ఇట్లా అవుతుంది. మనకు నచ్చిన సైజులో ఇట్లా తీసేసుకోవచ్చు. పెద్ద పూర్ణం చేస్తే పెద్దగా వస్తాయి. అప్పుడు ఆయిల్ ఎక్కువగా వేయాలి కడాయి నిండా. ఆల్రెడీ దీనికే చూడండి ఎలా వచ్చాయో. పిండి ఇలా ఉండాలి, తిక్కుగా ఉండాలి, మరీ గట్టిగా ఉండొద్దు. పిండిగా ఉంటే మరీ లూజ్గా ఉంటే పూర్ణం పగిలిపోయి బయటకు వచ్చేస్తాయి అనమాట. ఆయిల్ అంతా ఖరాబ్ అవుతుంది. గట్టిగా ఉండాలి. బాల్ కూడా లోపల గట్టిగా ఉండాలి. పిండి కన్సిస్టెన్సీ కూడా అలా ఉండాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు అన్నీ రెడీ అయిపోయాయి కదా. నూనె వేడి చేసేసుకొని ఒక్కొక్క బాల్ పిండిలో వేసుకుంటూ చేతితో కానీ స్పూన్తో కానీ, ఎందుకంటే మళ్ళీ అది ఇది ముట్టుకుంటాను కదా గరిట అనేసి, నాకు వాటికి అన్నిటికీ అంటుతుందని నేను స్పూన్తోనే వేశాను. ఆ తర్వాత ఇంకా ఫ్రై అయిన వరకు తీసేసుకోవాలి. ఎక్కువ టైం ఏం పట్టదు, మనకి ఓన్లీ పిండే కాబట్టి పైన ఉడకాల్సింది. లోపల మొత్తం ఉడికిపోయింది. ఇలా తీసుకొని ఇట్లా దీన్ని కవర్ చేసేసుకొని పిండితోటి ఎక్కువ తీసుకుంటే తోకలు వచ్చేసాయి. ఇలా కొంచెం ఆ రౌండ్ వరకే తీసుకొని గిన్నెకి అంచుకి ఇట్లా తీసేయాలి పిండిని. అలా తీసుకొని వేసుకుంటే ఎక్కడ తోకలు రావు, నీట్గా ఉంటుంది. ఎక్కడ మనకి గ్యాప్ వచ్చి పూర్ణం పగిలిపోదు. అంతే, సేమ్ ప్రాసెస్ అన్నీ కూడా అలాగే చేసేసుకోవాలి. ఆయిల్కి సరిపడ మాత్రమే వేసుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువ హీట్ ఉండొద్దు, అలాగని తక్కువగానూ ఉండొద్దు, మీడియం హీట్ ఉండాలన్నమాట. సేమ్ ఇలాగే పూర్ణం చేయడం కూడా
ప్రాసెస్ అంటే నానబెట్టడం రుబ్బడం అంతేగాని ఈజీగా అయిపోతాయి. నాకు తెలిసి బొబ్బట్ల కంటే ప్రాసెస్ పూర్ణం ఈజీగా ఉంటుంది, ఎందుకంటే డీప్ ఫ్రై చేసేది ఏదైనా ఈజీగానే ఉంటుంది. పూర్ణ చపాతీ కలిపి చపాతీ చేసి దాన్ని కాల్చి అలా చేయాలంటే కొంచెం ప్రాసెస్ అది. ఇద్దరు ఉండాలి దానికి, దీనికైతే ఇద్దరు అవసరం లేదు, ఒక్కలే చేయొచ్చు. ఈసారి 3 సార్లు అయినాయి అనమాట ఈ మంత్లోనే మాకు బొబ్బట్లు. పూర్ణం 1, 4. మా అత్త యాక్చువల్ బొబ్బట్లు చేయమన్నది, ఆల్రెడీ తిన్నాం, మళ్ళీ మైదా పిండి అవంతా వాడాలి, మా దీవెన్ బాబు తింటాడు అనేసి వాడి కోసం ఆలోచించి పూర్ణం బూరెలు చేశాను. మీకు కూడా షేర్ చేద్దామనేసి ఇంకా చూపించానమాట ప్రాసెస్ అనేది. ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఓకే, రాని వాళ్ళు మాత్రం చూడండి. ఒకవేళ ఇంకా డీటెయిల్గా మీకు అర్థం కాకపోతే మన ఛానల్లో షార్ట్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను, 10:30 అప్పుడే చూసేసేయండి. చాలా చక్కగా వచ్చాయి అనమాట. కలర్ కానీ, కన్సిస్టెన్సీ కానీ, టేస్ట్ కానీ చాలా చాలా బాగున్నాయి. పూర్ణం అంటే వేడిగా ఉన్నా చల్లగా ఉన్నా పూర్ణానికి మంచిగా హోల్ పెట్టేసుకుని దాంట్లో నెయ్యి పోసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఈ మధ్య నెయ్యి ఎక్కువ తింటున్నాం మా ఇంట్లో వాళ్ళు అందరూ. మిగిలిన చేశాను, కొన్నే చూపించాను మీకు. ఆ తర్వాత రెండో బ్యాచ్ అయితే ఇంకా తర్వాత చేశాను అనమాట. ఆల్రెడీ ఫోన్లన్నీ హీట్ అయిపోతున్నాయి అనేసి దాంట్లో నెయ్యి వేసుకునేది కూడా చూపించలేదు, అది షార్ట్ వీడియో షూట్ చేసాం. మా దీవెన్ బాబు స్మెల్ చూసి వచ్చాడమ్మా, ఎప్పటి నుంచో వస్తున్నాడు, కాకపోతే వేడిగా ఉందనేసి నేను రానివ్వట్లే చల్లారిన తర్వాత అని. ఇప్పుడు కూడా వచ్చాడు, నేను తింటా అంటాను. నాకైతే వేడి 1, 2 తింటా అని చెప్పాను కదా స్టార్టింగ్లో, అంతే. ఇంకా ఆ తర్వాత వాటి జోలికి పోను, వాటిని ముట్టుకోను కూడా. చేసినప్పుడు 1, 2 తినడం. దీవెన మాత్రం ఒక 2 ప్లేట్లు పెట్టి చల్లారి పెట్టేసి ఇచ్చాను. అత్తయ్య ఒక 2 తిన్నారు. ఇంకా నైట్ టైం కాబట్టి ఎక్కువ తినలేదనమాట, డైజెషన్ అవ్వదు శనగపిండి అని. మా వారికి కూడా బాగా నచ్చాయి. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి వెంటనే తినేశారనమాట అందరూ బ్రష్ చేసుకోగానే. ఇంకా మామయ్యకి అయితే ఒక 4, 5 పంపించాను. అట్లా జరిగిందనమాట. ఈ వీడియో అయితే ఇంతటితోటి కంప్లీట్ అయిపోయింది. ఎలా ఉంది అనేది అయితే తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన షార్ట్ వీడియోస్లో కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను, కుకింగ్ వీడియోస్. నచ్చిన వాళ్ళు ఉంటే చూసి లైక్ చేయండి. ఇక్కడైతే తింటున్నారనమాట. వేడిగా ఉంది. మా దీవెనకి మా వారికి మాత్రం వేడిగా ఉంటే అస్సలు తినలేవు, దాన్ని టచ్ చేయలేవరు, నోట్లో కూడా పెట్టుకోలేవరు. అట్లుంటుంది. నేను ఒకదాన్ని బాగా కారంగా తినేది, వేడిగా తినేది. మా ఆయన ఎందుకంత కక్కుర్తి, మామూలు చల్లన్నక తినొచ్చు కానీ నాకు ఆ ఫీలింగ్ తెలియదు అనమాట, టేస్ట్ తెలియాలి. తర్వాత ఇంట్రెస్ట్ పోయిన తర్వాత తినాలంటే తిన్నట్టుగా అనిపించదు. అందుకోసం నాకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు అది వేడిగా ఉండని చల్లగా ఉండని ఎట్లున్నా తినేస్తాను, అంతే కదా. థ్యాంక్